బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు జయలక్ష్మి. మాది స్వతంత్ర నగర్, గాజువాక, విశాఖపట్నం. మా ఇంటి మీదే శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించడం కూడా జరిగింది. 2012 జూలై 28న ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ ధ్యానంలోకి రావడం కూడా ఎంత ఇదిగానంటే 2011లో, దీనికంటే ముందు 2011లో ఇక్కడ వైజాగ్లో, విశాఖపట్నంలో ధ్యాన మహాచక్రం జరిగిందనమాట. అప్పటికి నేను పూర్తిగా మాంసాహారిని, ఇంకా శాకాహారము కూడా నాకు భుజించడం అనేది తెలియదు. అంతా కూడా మాంసాహారంలోనే, రోజు ఇంచుమించు అంతా కూడా మాంసాహారం ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ ధ్యాన మహాచక్రానికి, మా అమ్మ అయితే అప్పటికే 4 ఇయర్స్ నుంచి ధ్యానం చేయడం జరుగుతోంది. మా కజిన్ బ్రదరు ఒక ఆయన ధ్యానంలో చేస్తున్నారన్నమాట. ఆయన పేరు సత్యనారాయణ రాజు. ఆయన కనిపించినప్పుడల్లా ఫోన్ చేసి నాకు ధ్యానం చేయి అని నాకు చెప్తూ ఉండేవారు. నాకు అదంతా కూడా ఏమీ ధ్యానం మీద నాకేమీ గ్రిప్ ఏమీ ఉండేది కాదు. ఏంటో అవన్నీ అనుకునేదాన్ని. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వైజాగ్లో ధ్యాన మహాచక్రం జరిగినప్పుడు అక్కడికి అమ్మ, మా ఆడబడుచు అందరూ కూడా వచ్చారనమాట. మా ఇంటికి వచ్చి నన్ను అక్కడికి పైనాపిల్ కాలనీ, సింహాచలం పైనాపిల్ కాలనీ తీసుకెళ్ళమని చెప్పేసి అడిగితే, సరే ఇంటికి వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి నేను అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడికి మా కజిన్ బ్రదర్ కూడా అక్కడికి రావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత నీకు ధ్యానం చెప్తాను రాజయ్య అని చెప్పేసి ఎదురుగుండగా కుర్చీ వేసి నన్ను కళ్ళు మూసుకోమని చెప్పారు. ఆయన ఏదో ధ్యానం చెప్తున్నారు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అలాగే కళ్ళు మూసి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నేను ఏది చెబితే నువ్వు అది చెప్పు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగితే అలాగే అని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు అంటే, ప్రకృతి సాక్షిగా అన్నారు. నేను కూడా ప్రకృతి సాక్షిగా అన్నాను. అన్న తర్వాత అలాగే పశుపక్షాదుల సాక్షిగా అంటే ఆయన చెప్పిన ఎల్లా నేను చెప్తున్నాను అనమాట. ఆయన పశుపక్షాదుల సాక్షిగా, ధ్యాన మహాచక్రం సాక్షిగా అని ఇంకా అలాగే ఎన్నో సాక్షిగా అని చెప్తుంటే అవన్నీ నేను కూడా సాక్షిగా అని చెప్పుకుంటూ ఆయన చెప్పిన ఎల్లా చెప్పుకుంటూ వస్తుండగా ఆయన లాస్ట్లో చివరిలో ఒక మాట అన్నారనమాట. నేను ఎన్వి మానేస్తున్నాను అన్నారు. ఆ ఫ్లోలో నేను కూడా ఎన్వి మానేస్తున్నాను అని చెప్పేసి అన్నాను అనమాట. అనేటప్పటికి లోపల ఒక్కసారి ఆ మాట అనేసిన తర్వాత నేను ఉలుక్కుపడ్డానమాట. ఉలుక్కుపడి కళ్ళు తెరిచి ఏంటిది అని అడిగితే అదంతే ఏమో నాకు తెలియదు అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను అక్కడి నుంచి లేచాను అనమాట. లేచినా లోపల కుదరలేదు నాకు. ఎందుకంటే నేను పూర్తిగా అప్పటికి మాంసాహారిని. ఎందుకంటే ప్రతిరోజు నాకు అది ఉండాలి కంపల్సరీ. ఏంటంటే రోజు తెస్తారో, ఈయన గారు తెస్తారో లేదో అని చెప్పేసి నేను ఆవకాయలు కూడా, చేపలు, మాంసాలు ఇవన్నీ ఆవకాయలు పట్టేసుకుని స్టోరేజ్ చేసుకుని ఉంచుకునేదాన్ని. అటువంటిది సంకల్పం చేయించేటప్పటికి, ఒట్టు కింద పెట్టించేటప్పటికి నాకు లోపల కుదరలేదనమాట. అంతే నేను ఇంక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత అదే నామస్మరణ గుర్తొచ్చేస్తుంది అనమాట. అది ఒట్టు పెట్టిన తర్వాత తినకూడదు అన్నది లోపల నాకు ఉండిపోవడంతోనే 4 నెలలు అనేది నేను మానేయడం జరిగింది. ఇంచుమించు ఏప్రిల్, మే నెల వరకు మానేసిన తర్వాత అది నేను ధ్యానము చేయడం లేదు, ఏమీ చేయడం లేదు. నేను ఎందుకు మానాలి, నాకు అటువంటి వాటి మీద నమ్మకం లేదు కదా, మానేసి ఎందుకు ఉండాలి అని చెప్పేసి మళ్ళీ వండుకోవడం అనేది మొదలుపెట్టాను. వండుకుని తినడం, లోపల ఏ రకంగా తిందామని లోపలికి ప్రయత్నం చేసినా అది లోపలికి వెళ్ళేటప్పటికి వామిటింగ్స్ అయిపోయి వికారం వచ్చేస్తూ ఉండేదన్నమాట. లోపలికి వెళ్ళేది కాదు. ఆమ్లెట్ వేసుకున్నాను. పోనీ ఆమ్లెట్ వేసుకుంటే తినగలనేమోనని, అది కూడా ఏమంటాం లేదు. వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంటే అక్కడి నుంచి చికెను, చేపలు ఎన్నో రకరకాలుగా వండుకొని తినాలని ప్రయత్నం చేశానే కానీ అసలు లోపల ఏమడ్డం అనేది జరగలేదు. అలాగే 2-3 నెలలు ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేసినా నాకు అసలు అది ఇంకా అవ్వలేదు. మాంసాహారంతో నాకు అసలు తినలేకపోయాను. అప్పుడు 2012లో జూలై 28న అమ్మ ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి, పోనీ గాజువాకలో ఎక్కడో పిరమిడ్ ఉంది అని ఒకసారి చెప్తున్నావు కదా, అక్కడికి వెళ్ళి ధ్యానం చేయొచ్చు కదా అని చెప్పేటప్పటికి నాకు కోపం వచ్చిందనమాట. అప్పటికే ఎన్వి అనేది తినలేకపోతున్నాను, వీళ్ళందరూ నన్ను ఏదో చేసేసారు, ఏదో జరుగుతోంది అని చెప్పేసి నాకు అమ్మ మీద కోపం వచ్చింది. మళ్ళీ ఆ మాట అనేటప్పటికి కోపం వచ్చి ఆవిడని తిట్టాను అనమాట.
తిట్టిన తర్వాత నాకు తిట్టాను అని బాధ అనిపించింది అనమాట. అమ్మని తిట్టానే అని బాధ అనిపించిన తర్వాత అప్పుడు ఆలోచన వచ్చింది, పోనీ ఒకసారి పిరమిడ్కి కదా వెళ్ళమని చెప్తున్నారు ఆవిడ, పిరమిడ్కి వెళ్ళి వస్తే ఆవిడకి సాటిస్ఫై అవుతుంది, నేను వెళ్ళొచ్చాను అని చెప్పేసి చెప్తే ఆవిడకి సాటిస్ఫై అవుతుంది అని చెప్పేసి అప్పుడు నేను అక్కడ జగదీశ్వరి మేడం పిరమిడ్ ఉంటే గాజువాకలో అక్కడికి బయలుదేరి వెళ్ళానమాట. వెళ్ళేటప్పటికి అక్కడ వెళ్ళి కూర్చున్నాను. అక్కడ మధ్యాహ్నం క్లాస్ ఏదో అవుతుంటే అక్కడ అయిపోయింది. మధ్యాహ్నం భోజనాల దగ్గర కూర్చున్న తర్వాత మేడం నాకు ధ్యానం గురించి తెలుసుకోవాలని ఉంది, అక్కడ కూర్చుని మేడం అని అడిగాను అనమాట. అయితే కూర్చోండి నేను వస్తాను అని చెప్పారనమాట ఆవిడ. చెబితే నేను అక్కడ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి వెళ్ళారు ఆవిడ. వచ్చారనమాట. కూర్చున్నాను. అప్పుడు మధ్యాహ్నం టైంలో కొంచెం తక్కువ మంది ఉన్నారు, మార్నింగ్ సెషన్లో ఎక్కువ మంది ఉన్నారు. అయిపోయింది. నేను మధ్యాహ్నం వెళ్ళాను. అప్పుడు కొద్దిమందే ఉండడంతోనే ఆవిడ నా ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మీకు ధ్యానం గురించి ఏం తెలుసు మేడం అని అడిగారు అనమాట. నాకు అసలు ఏం తెలియదండి, అందరూ కూడా నాకు 1 గంట ధ్యానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు నాకు. కానీ నేను గంట సేపు కూర్చోలేకపోతున్నాను, నేను పావు గంటే కూర్చోగలను. కాబట్టి గంట చేస్తే వచ్చే దాంట్లో 4వ వంతు కదా పావు గంట అనేది, పోనీ 4వ వంతు పుణ్యం వస్తుందా, పోనీ పావు గంట పోనీ చేయగలను అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. మీకైతే ధ్యానం గురించి ఏమీ తెలియదా అంటే నాకు ఇంతవరకే తెలుసు మేడం అని చెప్పేసి చెప్పాను. అయితే కళ్ళు మూసుకోండి అని చెప్పారనమాట. ఏంటి ఇంత ఈజీయా ధ్యానం అంటే, ఇదా ధ్యానము అన్న ఆలోచన నాకు అనిపించింది అనమాట. అనిపించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కళ్ళు ఏది చూస్తున్నా నాకు రెప్పలు లేవడం లేదనమాట. కళ్ళు అలా మూతలు పడిపోతున్నాయి. ఇంకా అసలు లేవాలనిపించట్లేదు. ఇంకా అసలు అందులో నేను ఇంకా ఎంతటి దాన్ని చూశాను అంటే ఇంకా ధ్యానం ఇదే దీంట్లోనే ఉండిపోయాను అనమాట. అదే ధ్యాన స్థితిలో నేను ఇంచుమించు ఒక 4-5 నెలల వరకు కూడా అదే స్థితిలో ధ్యాన స్థితిలో ఉండిపోయినప్పుడు లోపల నుంచి ఎన్ని మెసేజెస్ అంటే ఎన్ని చూసేదాన్ని అంటే అన్నీ కూడా బయటికి కనిపిస్తుంటే కళ్ళు తెరిస్తే మనకి కంటి చూపుకి ఎంతైతే కనిపిస్తుందో అంతే కనిపిస్తోంది. కానీ లోపల చూస్తుంటే కళ్ళు మూసినప్పుడు అనంతాన్ని చూడడం మొదలుపెట్టాను. ఏంటంటే ఏ క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తోంది, సమాధానం వచ్చేస్తోంది. ఏది కావాలంటే ఏ క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తోంది. అంటే టకమని అంటే ధ్యానంలోనే కూర్చోకల కళ్ళు తెరిచి నడుస్తున్నా కూర్చున్నా ఎలాగున్నా ఏ క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసేది. ఎంత సబ్జెక్ట్ వచ్చేస్తోందంటే అంత సబ్జెక్ట్ వచ్చేస్తోంది. అసలు ధ్యానం ఒక మధురాన్ని చూశాను నేను ఆ టైంలో. అంటే ఇంకా కళ్ళు మూసుకునే ఉండాలనిపించేది అనమాట, కళ్ళు తెరవాలని అనిపించేది కాదు. అటువంటి టైంలో నేను కడతాల్ ధ్యాన మహాచక్రానికి ఫస్ట్ టైం అక్కడ 2012లో కడతాల్లో ధ్యాన మహాచక్రం పెట్టడం జరిగింది. ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కడతాల్ కూడా వెళ్ళడం జరిగిందనమాట. జరిగితే కడతాల్లో వెళ్తే అక్కడ కూర్చుంటే ధ్యానం చేస్తూ ఉంటే ధ్యానం చేసిన పిరమిడ్ల వర్షం కింద కురవడం కనిపిస్తే అందరికీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పాను, పిరమిడ్ల వర్షం కురిసేస్తోంది అని చెప్తే వాళ్ళందరూ అలా చూసారనమాట. యాక్చువల్లీ అది నా అనుభవం అనమాట. అలా కనిపించింది నాకు అప్పుడు. కనిపించేటప్పటికి అది అయిపోయింది. అది అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడికి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కడతాల్ ధ్యాన మహాచక్రానికి రావాలి అని చెప్పేసి నాకు లోపల ఎన్నరి నుంచి ఒక వాయిస్ లాంటిది వినిపించేస్తోంది. కంపల్సరీ నేను వచ్చి తీరుతాను అని చెప్పేసి నేను ఆ వచ్చిన వాయిస్కి నేను సమాధానం చెప్పేశాను అనమాట. చెప్పేసేటప్పటికి సరే అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నేను ఇంకా డిసెంబర్ వరకు కళ్ళు మూసుకునే ఉన్నాను. అలాగా ధ్యానం చెయ్యాలి అనిపించేసేది. 2013 వచ్చింది. వచ్చేటప్పటికి ఎక్కడా కూడా క్లాసెస్ అనేవి ఇక్కడ TV9 రావడము, ఏదో రకరకాల ప్రచారాలు జరగడము, బయట ఎక్కడ క్లాసెస్ కానీ ఏది కానీ లేదనమాట ఆ టైంలో. ఇంకెక్కడ ఏది విందామనుకున్నా అసలు ఎవ్వరూ ఎక్కడ ఏదీ లేదు. వైజాగ్లో కూడా నాకు ఎవరు పరిచయం కూడా అవ్వలేదన్నమాట. లేరు అప్పటికి అసలు ఎవ్వరూ కూడా, ఒక్క వ్యక్తి కూడా నాకు అసలు పరిచయం అనేది లేనప్పుడు అప్పుడు ఏం జరిగింది అంటే
2013 వచ్చేటప్పటికి భవానీ మేడం అని చెప్పేసి, బాజీ జంక్షన్ భవానీ మేడం అని చెప్పేసి ఒక ఆవిడ అఖండ ధ్యానాలు కండక్ట్ చేయడం మొదలుపెట్టారు. అప్పటికి ఏమీ లేవని మార్చి నెల వచ్చిందనమాట 2013లో. వచ్చేటప్పటికి నా దగ్గరకు కూడా ఆ న్యూస్ అనేది అందిందనమాట. నాకు అందితే నేను పెడతాను అని చెప్పేసి అనడం జరిగింది వాళ్ళ దగ్గర. నేను పెడతాను, అఖండ ధ్యానం పెడతారని అడిగితే పెడతాను అని చెప్పాను అనమాట. చెబితే అప్పటికి ఇక్కడికి ఒక్కళ్ళు కూడా ఎవ్వరూ ధ్యానులుగా మారలేదు. ధ్యానం నాకు చాలా ఎంత బాగుంటుందంటే లోపల అంత బాగుంటుంది. ఈ ధ్యానం ఇంత మధురం అనిపిస్తోంది. ఎందుకంటే ధ్యానంలోకి రాకముందు నేను ఆనందాన్నే చూశాను. ఎందుకంటే అప్పుడున్న ప్రాపంచిక అనుభవాలు వేరు. ఎందుకంటే అప్పుడు సినిమాలు, షికార్లు, అసలు ఏర పిక్నిక్లని అలాగుండేదన్నమాట. కానీ ఈ ధ్యానంలో ఒక మహోన్నతమైన, అంటే భౌతికంగా చూడలేనిది ఏదో నేను ఈ ధ్యానంలో చూడడం మొదలయ్యిందనమాట. అంటే లోపల ఏదైతే కనిపిస్తోందో అది బయట ప్రత్యక్షం అయిపోతోంది, బయట కనిపించిపోతోంది అనమాట. అటువంటి వాటిని నేను ఒక అద్భుతాన్ని నేను చూడడం జరిగేటప్పటికి 2013 వచ్చింది. 13 వచ్చేటప్పటికి ఏం జరిగింది అంటే అఖండ ధ్యానం అనేది వచ్చిందనమాట. నేను చేస్తాను అన్నాను. అఖండ ధ్యానం వచ్చేటప్పటికి కానీ ఎవ్వరూ లేరు. 24 గంటలు కూర్చోవాలి అంటే కనుక లేవాలి, కూర్చోవాలి. కానీ అఖండ ధ్యానంలో మాత్రం ఎవరో కంటిన్యూగా కూర్చోవాలి అన్న విషయం నాకు తెలిసింది. అప్పుడే అఖండ ధ్యానం ప్రొసీజర్ ఇలా ఉంటుంది అన్న విషయం నాకు ఒప్పుకున్న తర్వాత తెలిసింది. ఎలాగా అఖండ ధ్యానం అంటే ఎవరూ లేరు ఇక్కడ, ఎవరు ఒక్క వ్యక్తి కూడా ఎక్స్ట్రా లేరు కూర్చోవడానికి, సాయం చేయడానికి. ఎలాగా అని చెప్పేసి నేను వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాను. మా గదిలో ఒక పిరమిడ్ పెట్టుకున్నాను. ఆ పిరమిడ్ కింద కుర్చీ ఉంటుంది అనమాట. ఆ పిరమిడ్లోనే కూర్చున్నాను. 2x2 పిరమిడ్ పెట్టుకుని ఆ కుర్చీలో రోజు ధ్యానం చేసేదాన్ని. అక్కడ కూర్చున్నాను అనమాట. ఏంటి ఇలాగా నాకు ఎవరూ లేరు, ఏం చేయాలో నాకు అర్థం అవడం లేదని ధ్యానంలో కూర్చుంటే రూమ్ నిండా నక్షత్రాలు కనిపించి స్వాగతం పలుకు అని ఆ నక్షత్రాలు చెబుతున్నాయి అన్నమాట. చెబుతున్నప్పుడు అయితే ఓకే, నాకెందుకు అవి చెబుతున్నాయి కాబట్టి నేను ఓకే చేసేయాలి అని చెప్పేసి ఓకే చేసేసాను అనమాట. అప్పుడు ఏ రోజైతే నాకు డేట్ ఇచ్చారో అఖండ ధ్యానం పెట్టడానికి ఆ రోజు వచ్చింది. ఆ రోజు వచ్చేటప్పటికి యాక్చువల్లీ ఆ రోజు వచ్చిన రోజుకి ఒక అబ్బాయి వచ్చాడనమాట. ఒక 18-19 సంవత్సరాలు ఉన్న ఒక అబ్బాయి వచ్చి నేను అఖండ ధ్యానంలో కూర్చుంటాను అని చెప్పేసి, నేను 24 గంటలు నేను కూర్చుంటాను అని చెప్పేటప్పటికి అలాగా అని చెప్పేసి అమ్మయ్య అనుకున్నానే. కానీ అబ్బాయి ఎవరు ఏంటి అని నేను అడగలేదు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. కూర్చున్నాను అనమాట. కూర్చోబెట్టేసి తీసుకొచ్చేసి నేను ఎప్పుడైతే పిరమిడ్ కింద కూర్చుంటానో అదే రూమ్లో అబ్బాయిని కూర్చోబెట్టేయడం జరిగితే అప్పుడు కూర్చున్న తర్వాత ఆ అబ్బాయి కళ్ళకి ఇదిగో కర్చీఫ్ కట్టుకుంటున్నాను చూడండి అని చెప్పేసి కర్చీఫ్ కట్టుకుని నాకు చూపించాడు అనమాట. చూపించేటప్పటికి సరే అని చెప్పేసి కూర్చుంటాను అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా అని అడిగాను నేను. అంటే కైలాసం అని చెప్పేసి పైనుంచి పైకి చూపించాడు అనమాట. కైలాసం నుంచి వచ్చాను అని అన్నాడు అనమాట. అంటే మామూలుగా పత్రిసారి కూడా అలాగే అంటారు కదా, ఈ అబ్బాయి కూడా అలాగే అంటున్నాడు అనుకున్నానే. కానీ విషయం అనేది పూర్తిగా నాకు తెలియదు అనమాట. తెలియకపోతే పైనుంచి వచ్చాను అని చెప్పేసి అన్నాడు. కళ్ళకి కర్చీవ కట్టుకుని కూర్చుండిపోతే నేను మౌనంగా ఉంటాను, నేను మాట్లాడను, నన్ను రేపటి వరకు లేపొద్దు అని చెప్పేసి కూర్చుండిపోయిన తర్వాత 24 గంటలు అయిన తర్వాత అబ్బాయిని లేపాను అనమాట. లేపితే కళ్ళు తెరవలేదు, మాట్లాడకుండా 5 ఇలాగని చెప్పేసి వేళ్ళు చూపిస్తున్నాడు అనమాట. 5 రోజులు అని చెప్పేసి నాకు అర్థం అవ్వడం లేదు. అర్థం అవ్వదు ఏంటి అంటే 5 చూపిస్తున్నాడు. ఏంటో నాకు అర్థం అవ్వతే ఇలా రాస్తాను అని చెప్పేసి బుక్కు పెన్ను ఇమ్మని సైగ చేశాడు అనమాట. సైగ చేస్తే బుక్కు పెన్ను ఇచ్చాను అనమాట. ఇస్తే నేను 5 రోజుల వరకు లేవను అని చెప్పేసి రాశాడు అనమాట. రాస్తే 5 రోజులు ఎలాగా అని చెప్పేసి ఈయన గారిని అడుగుదామని చెప్పేసి వచ్చాను. ఏం చేయను మరి, ధ్యానంలో ఉన్న వాళ్ళని 5 రోజుల వరకు లేవని అంటున్నాడు, మరి ధ్యానంలో ఉన్న వాళ్ళని పంపించకూడదు, ఏం చెయ్యాలి మరి, ఏం చేయను అని చెప్పేసి చెప్పడం జరిగితే సరే అని చెప్పేసి ఆయన గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్న తర్వాత అబ్బాయితో సరే అని చెప్పాను అనమాట. 5 రోజుల వరకు అబ్బాయి అలాగే కూర్చున్నాడు, మాట్లాడలేదు, మౌనము, ఏమి తినలేదు, అలాగే కూర్చుని ఉండిపోయాడు. కూర్చున్న తర్వాత
అప్పుడు 5 రోజులు అయిన తర్వాత 5 రోజులు అయ్యింది అని చెప్పేసి లేపాను అనమాట. లేపినప్పుడు అన్నాడనమాట, మరొక్క రోజు కూర్చోనా అని చెప్పేసి అడిగాడు. ఇంకా చాలు బాబు 5 రోజులే కదా అన్నావు, ఇంకా చాలు అని చెప్పేసి చెప్పడంతోనే ఆ అబ్బాయి సరే అని చెప్పేసి లెగిసాడు. లెగిసిన తర్వాత ఆ అబ్బాయికి వేడివేడి అన్నం పెట్టి స్నానం చేయమని చెప్పేసి వేడివేడి అన్నం పెట్టి అబ్బాయికి తిన్న తర్వాత అబ్బాయి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయాడంటే ఎక్కడి నుంచి వచ్చావమ్మా అని అప్పుడు అడిగాను నేను. అడిగితే అప్పుడు కైలాసం నుంచి వచ్చాను అని చెప్పాడనమాట. అబ్బాయి ఏదో సరదాగా అంటున్నాడు అని అనుకున్నాను. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఇదేంటి వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటి కైలాసం అంటున్నాడేంటి, ఈ పిల్లోడు కైలాసం అన్నాడేంటి అంటే పత్రిసారి అంటారు కదా, అందుకే ఆ ముక్క మాట్లాడాడు అనుకున్నాను అనమాట నేను. అనుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఎవరబ్బా అని తర్వాత మళ్ళీ ఆలోచనలు రావడం మొదలుపెట్టింది. ఇదేంటి 5 రోజులు ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఆలోచనలు రాలేదు, ఇప్పుడేంటిది అబ్బాయి ఎవరు అనిపిస్తుంది. అప్పుడు అంటే సర్లే అని చెప్పేసి ఏ పత్రిసారో వచ్చి ఉంటారులే ఆ రూపంలోనని చెప్పేసి నాకు నేను సరిపెట్టేసుకున్నాను అనమాట. ఆ అబ్బాయి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆలోచన మొదలైంది, పిరమిడ్ కట్టాలి అని చెప్పేసి నాకు ఆలోచన వస్తుంటే అప్పుడు ఏం జరిగింది అంటే పిరమిడ్ కట్టాలి అన్న ఆలోచన వస్తుంది అనమాట. అప్పుడు ఎవరున్నారు అని చెప్పేసి వెళ్తే ఇక్కడ పక్కన ఒక సెంటర్ ఉంది అని చెప్పేసి తెలుసుకుని అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడ కిరణ్మయి మేడం అని ఒక ఆవిడ ఉంటే నాకు ఇలా పిరమిడ్ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఆవిడ చెప్పడము, ఆవిడ రామలక్ష్మి అనే ఒక ఆవిడని తీసుకురావడము, ఆ పైన పిరమిడ్ ఇలాగ తక్కువలో ఇలాగ అవుతుంది అని ఆవిడ చెప్పడము, ఆ పిరమిడ్ నిర్మాణం చేపట్టడం జరిగిన తర్వాత అప్పుడు 2014 వచ్చింది. 2014లో పిరమిడ్ మొదలుపెట్టి కట్టడం జరిగింది. కట్టిన తర్వాత మా ఇంట్లో నీళ్ళు ఉప్పగా ఉండేయండి. ఎంత ఉప్పదనం అంటే బోర్ నీళ్ళు అంత ఉప్పదనం అంటే బోర్ వేసాం కానీ నీళ్ళు మాత్రం చాలా ఉప్పగా ఉండేవన్నమాట. ఉప్పగా ఉన్నాయని చెప్పేసి మేము అక్కడ అలా ఉంచేసేవాళ్ళం. మున్సిపల్ వాటరే వాడేవాళ్ళం కానీ బోర్ చిన్న మోటార్ వేసుకుని బోర్ నీళ్ళు వాడేవాళ్ళం అనమాట. మున్సిపల్ నీళ్ళు వాడడానికి నోట్లో వేసుకుంటే కూడా చాలా ఉప్పగా అంత ఉప్పదనం అనమాట. ఉప్పదనం అయితే అప్పుడు పైన స్ట్రక్చరు తయారు చేసి ఏం చేశారు, పైన స్ట్రక్చర్ తయారవుతుందన్నమాట. తయారు చేసిన తర్వాత ఆ స్ట్రక్చర్ని పైకి ఎక్కించక ముందే కింద బోర్ ఉంది, పైన స్లాబ్ మీద ఆ స్ట్రక్చర్ పెట్టడం జరిగిందనమాట. ఆ స్ట్రక్చర్ పెడితే ఆ మూలను పెట్టారనమాట. ఆ స్ట్రక్చరు పెడితే అయిపోయిన తర్వాత ఇది పిరమిడ్ గోడలు ఇవన్నీ కట్టేసిన తర్వాత పైకి ఆ స్ట్రక్చర్ ఎక్కించడానికి పైకి ఎక్కించారనమాట. ఎక్కించిన తర్వాత అప్పుడు నేను ఒకరోజు ఆ రోజు ఎందుకో కానీ మున్సిపల్ వాటర్ అయిపోతే బోర్ వేసాను అనమాట. బోర్ నీళ్ళు వేసాను అనమాట. వేసేటప్పటికి చప్పగా నీళ్లు మారినాయి అనమాట. ఇదేంటిది ఇంత ఉప్పదనంగా ఉన్న నీళ్లు సడన్గా మారినాయి ఏంటప్ప, ఇంత సడన్గా చప్పదనంగా మారినాయి ఏంటి అని చెప్పేసి చూస్తే అప్పుడు గ్రహించిన అప్పుడు వరకు ఆ స్ట్రక్చరు ఇంచుమించు 20 days ఆ స్లాబ్ మీద ఆ కింద బోర్ ఉండగా పైన స్లాబ్ మీద పిరమిడ్ ఉండిపోయింది అనమాట. పిరమిడ్ ఉంది స్ట్రక్చర్. అయితే దాని యొక్క ఎనర్జీస్కి ఈ 20 daysలోనూ కింద బోరు వాటర్ ఉప్పదనం మారిందా అన్న విషయం అర్థమైంది అనమాట. అర్థమయ్యి ఇంకా నాకు మిరాకిల్ అనిపించింది అనమాట. అప్పుడు వరకు అన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా అవసరమైతే ఆ వాటర్ వేయాల్సిన పరిస్థితి వస్తే వేసి ఆ ఉప్పదనానికి మొక్కలకు నీళ్లు పోసినా మొక్కలు చనిపోతూ ఉండేవి. అంతటి ఉప్పగా ఉన్న నీళ్లు ఇప్పుడు ఎంత చప్పగా హాయిగా వాడుకోవడానికి అనుకూలంగా నీళ్లు మారడం జరిగిందనమాట. ఇది ఒక అద్భుతం అనిపించింది. అలాగే పిరమిడ్ కట్టిన తర్వాత అక్టోబర్ 2వ తారీఖున పిరమిడ్ ఓపెనింగ్ అనేది చేయడం జరిగిందనమాట. జరిగిన తర్వాత దానికి ఏం చేసామంటే ప్లాస్టిక్ షీట్ వేసి పైన స్ట్రక్చర్ మీద లోపల సీలింగ్ అనేది చేసాము. చేస్తే అప్పుడు అక్టోబర్ 12వ తారీఖున హుద్హుద్ తుఫాన్ వచ్చి అదంతా పైదంతా కూడా ఎగిరిపోయిందనమాట. ఎగిరిపోయిన తర్వాత అయ్యో ఇదేంటిది ఇలాగయ్యింది పిరమిడ్ అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ధ్యానంలో కూర్చుని ఏం చేయను, దీన్ని స్ట్రక్చర్ ఇలా ఉండిపోయింది అంటే చెప్తే అప్పుడు పలకల్లాగా పోసి మళ్ళీ ఆ స్ట్రక్చర్ మీద పలకల సిమెంట్తోనే మళ్ళీ రెండోసారి కట్టడం అనేది జరిగిందనమాట.
జరిగితే అప్పుడు పిరమిడ్ యొక్క గొప్పదనాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి, పిరమిడ్కి ఒక పేరు పెట్టాలి అని చెప్పేసి ఆలోచన వచ్చిందనమాట నాకు. వస్తే అంటే ఉన్నతమైనది అయ్యి ఉండాలి, ఏది చూసినా ఉన్నతంగా ఉండాలి అని చెప్పేసి ఎన్లైటన్మెంట్ అనే పేరు పెట్టుకున్నాను అనమాట. రాసుకున్నాను బుక్ మీద. రాసుకుంటే దానికి నాకు కళ్ళు మూసుకుని ఇలాగ ప్రతిదీ కూడా కళ్ళు మూసుకుని నేను ఏది చేద్దాం అనుకుంటే కళ్ళు మూసుకుని చెప్తానమాట, లోపల చెప్పుకుంటాను. నేను ఎన్లైటన్మెంట్ అనే పేరుని పెడదాం అనుకుంటున్నాను మాస్టర్స్ అని చెప్పేసి లోపల చెప్పుకున్నాను. నా కంటి ముందు శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం అని వెళ్ళిందనమాట. వెళ్ళేటప్పటికి మాస్టర్స్ అది కాదు ఇది పెట్టమంటున్నారు అనుకుని ఆ పేరు పెట్టడం, వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెట్టడం జరిగిందనమాట. దానికి పెట్టినప్పుడు పిరమిడ్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆ పిరమిడ్ బీపీ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఏ రోగాన్నైనా సరే తగ్గిస్తుంది, అంతటి శక్తి ఈ పిరమిడ్కు ఉంది అని నాకు మెసేజ్ ఇవ్వబడింది లోపల నుంచే. ఇవ్వబడిన తర్వాత పిరమిడ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే పిరమిడ్ మాట్లాడింది. ఏం మాట్లాడింది అంటే, నేను నీకు అమ్మనవుతాను అని చెప్పేసి అందనమాట. అప్పుడు అమ్మ ఏ రకంగా అవుతుందా అన్నది నాకు ఆ రోజుల్లో తెలియదు, కానీ రాబోయే రోజుల్లో, తర్వాత రోజుల్లో అంటే ఇప్పుడు నాకు అది ఆ చెప్పిన దానికి నాకు ఇప్పుడు అర్థం అయ్యిందనమాట. ఎందుకంటే పత్రి సార్తో నాకు ఇలాగ ఎన్నో అనుభవాలు, ఎన్నో అసలు ఒక మధురమైన మధురానుభూతిని పొందడం జరిగింది. తర్వాత ఈ పిరమిడ్ కట్టిన తర్వాత 2015లో నేను ఇంకా బయటికి, ఎందుకంటే పిరమిడ్ కట్టేశాను కదా, నా పని అయిపోయింది అని నేను అనుకోవటం జరిగింది. అప్పుడు లోపల నుంచి పిరమిడ్ కట్టి ఏం చేస్తున్నావు అని చెప్పేసి లోపల నుంచి కళ్ళెర చేస్తున్నట్టు ఒక వాయిస్ నాకు వినిపించింది అనమాట. కట్టేసి వదిలేసాను నేను అలా ఊరుకున్నప్పుడు. వదిలేసి అలాగ ఊరుకుంటే నాకు అది లోపల నుంచి ఒక వాయిస్ లాగా వినిపించేటప్పటికి వెళ్ళి పిరమిడ్లో కూర్చున్నాను అనమాట. కూర్చునేటప్పటికి ఇలా డోరు ఇలా ఉన్న డోరు ఇలా ఉందనమాట, ఇలాగుంది, ఇలా ఓపెన్ అయినట్టు ఇలా ఓపెన్ అయింది, ఒక కనిపించింది అనమాట. కనిపించేటప్పటికి ఏంటో డోరు ఓపెన్ అయ్యిందే అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు ఆ క్షణం నుంచే నేను ఇక్కడ 3 hours, నేను 10 నుంచి 1 గంట వరకు ఇక్కడే కూర్చుంటాను. అప్పటికి ఎవ్వరు లేరనమాట, నాకు ఒక్కదాన్నే అయితే నేను ఇక్కడే కూర్చుని ఉంటాను, ధ్యానంలో కూర్చుండిపోతాను, ఎవరు వచ్చినా నేను ధ్యానం చెప్తాను అని చెప్పేసి కూర్చున్నది. మా ఇంట్లో ఒక ఆవిడ పని చేస్తుందన్నమాట, పని చేస్తుంటే ఆ అమ్మాయి చేత కబురు పెట్టానమాట. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇక్కడ కాలనీ ఉంది, ఆ కాలనీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఒక్కసారి అంటే అందరికీ ధ్యానం చెప్పాలి అన్న ఆలోచన నాకు అప్పుడు వచ్చింది. పిరమిడ్ కట్టిన తర్వాత ఏం చేస్తూ ఉంటారంటే అందరూ అలా కూర్చుని ఉంటారండి అంటే, వీళ్ళందరికీ నేను ధ్యానం చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు వీళ్ళందరూ ధ్యానానికి రావాలంతే, కానీ ఎలాగా ఏంటి అని అడిగితే వాళ్ళని పిలుచుకునిరా అంటే, ఎలా మామూలుగా పిలిస్తే ఎలా వస్తారా అంటే, నేను టిఫిన్ ఇస్తాను, వాళ్ళకి పెడతాను, టీలు టిఫిన్లు పెడతాను, వాళ్ళని ఆవిడ టిఫిన్ పెడతారు, రమ్మని చెప్పేసి పిలుస్తున్నారని చెప్పేసి అందరినీ పిలువు అని చెప్పేసి చెప్పాను అనమాట. ఆవిడ ప్రతి ఇంటికి వెళ్ళి ఆవిడ అక్కడ టీలు టిఫిన్లు మధ్యాహ్నం చేస్తున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేటప్పటికి అందరూ చాలామంది వచ్చారనమాట. వాళ్ళందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి వాళ్ళందరికీ ధ్యానం చేయించిన తర్వాత టీలు టిఫిన్లు ఇచ్చి పంపించాను. అలాగే కొంతకాలం అయ్యేటప్పటికి అది కొంచెం వాళ్ళకి బోర్ అనిపించింది అనమాట. టీలు టిఫిన్లు పాతబడుతున్నాయని తెలిసేటప్పటికి ఏం చేశాను అంటే చీరలు పంచడం మొదలుపెట్టాను. చీరలు పంచడం మొదలుపెడితే అబ్బా చీరలు ఇస్తున్నారని కొంతకాలం వచ్చారనమాట. కొంతకాలం వచ్చేటప్పటికి కొంతమంది కొంచెం ధ్యానం మోజులో పడుతున్నారనమాట. పడేటప్పటికి చీరలు ఇచ్చేటప్పటికి తర్వాత కొన్ని రోజులకి ఆ చీరలు అయిపోయిన తర్వాత నాకు లోపల నుంచి పిరమిడ్లు పంచు అని చెప్పేసి నాకు వచ్చింది. అప్పుడు ఏం చేశాను అంటే పిరమిడ్లు కొని 1.5 by 1.5 పిరమిడ్స్ కొని పంచడం మొదలైంది. అప్పుడు నేను ఏం చేశానంటే ఒక్కదాన్నే ఎలా ఇన్ని పిరమిడ్లు అని చెప్పేసి మా చుట్టాలందరికీ కూడా చెప్పి వాళ్ళందరి చేత కూడా పిరమిడ్ దానం అద్భుతం, మహాద్భుతం, జన్మల పుణ్యఫలం ఒక పిరమిడ్ దానం చేస్తే అని వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళ చేత 2, 3, 4, 5 పిరమిడ్లు మీకు ఎన్ని ఇవ్వాలనిపిస్తుందో అన్ని పిరమిడ్లు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళందరికీ పిరమిడ్లు ఇవ్వడం మొదలుపెట్టాను. దఫాలుగా అంటే వాళ్ళు పిరమిడ్లు ఏదో ఇచ్చేస్తున్నారు, అవి ఏవేమో అనుకుని పిరమిడ్లు అన్నీ పట్టుకెళ్ళడం
మొదలైందనమాట. పిరమిడ్లు పట్టుకెళ్ళిన అప్పుడు పిరమిడ్ దానం అనేది చేయడం జరిగింది. ఇలాగా మొత్తం కాలనీలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళప్పుడు వారం వారం తర్వాత ఏం జరిగిందంటే వారం వారం భోజనాలు, వీళ్ళందరూ గుళ్ళకి ఎక్కడికో గుడికి ఉంటే ఆ గుడికి భోజనాలకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి చూశాను అనమాట. చూసినప్పుడు ఇక్కడే క్లాసెస్ పెట్టి వన్ డే వర్క్షాపులు పెట్టి వీళ్ళకి ఇక్కడ భోజనాలు పెడితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎదురంగా కూర్చోబెట్టేస్తే మధ్యాహ్నం భోజనం పెడితే కూర్చుంటారు అని తెలుసుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్టే దీనికిలా మార్చుకుని వాళ్ళందరికీ కూడా భోజనాలు మధ్యాహ్నం వంటలు చేసేదాన్ని, ఒక్కదాన్ని 100 మందికైనా సరే వండేసేదాన్ని అనమాట. వండేసి వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనాలు పెట్టి ధ్యానాల్లో కూర్చోబెట్టి వన్ డే వర్క్షాపులు పెట్టించడం అనేది జరిగింది. అలాగ కొన్ని సంవత్సరాలు జరిగేటప్పటికి ఏం జరిగిందంటే వీళ్ళు ఎక్కడైనా సరే ర్యాలీలు జరుగుతుంటే అక్కడికి వెళుతున్నారనమాట. వాటిని చూశాను నేను. అంటే రాజకీయ ర్యాలీలు ఎక్కడ జరిగినా సరే మొత్తం ఈ కాలనీలో చాలామంది ర్యాలీలకు వెళ్ళిపోతున్నారు. అయితే వీళ్ళని ర్యాలీలకి ఉపయోగించవచ్చు అన్న ఇది ఆలోచన నాకు వచ్చిందనమాట. వచ్చినప్పుడు అప్పుడు నేను శాకాహార ర్యాలీలు మొదలుపెట్టాను. మొదలు పెడితే కాలనీ వచ్చేసేసి ఎన్ని ర్యాలీలు అంటే ప్రతి నెల ర్యాలీ చేసేసి వాళ్ళం. అలా ఎన్ని ర్యాలీలు చేయడం జరిగింది అంటే అలాగా ఎన్నో ర్యాలీలు చేయడం జరిగిందనమాట. చేసి ఇంతలాగా నిరంతరం ధ్యాన సాధన జరగాలి అని చెప్పేసి నాకు ప్రతీదీ లోపల నుంచి ఇన్నర్ మెసేజ్ ఆ మెసేజ్లతోనే ప్రతీదీ కూడా చేసుకుంటూ అలాగే ఏది మెసేజ్ ఇస్తుంటే ఆ క్షణానికి ఏది ఇస్తే అది చేస్తూ వచ్చేస్తున్నప్పుడు పత్రి సార్ ఇంతలా చేస్తున్న నాకు పత్రి సార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేసేటప్పటికి ఏంటిది సార్ దగ్గరికి వెళ్తే షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదేంటి అన్నది నాకు వచ్చిందనమాట. వచ్చేటప్పటికి బాధ అనిపిస్తోంది. ఆయన వెళ్తే తల తిప్పేసుకుంటున్నారు, షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు వైజాగ్ వచ్చినా నేను వెళ్ళిపోతూ ఉండేదాన్ని. కడతాల్ ధ్యాన మహాచక్రాలకు వెళ్ళినా ఏం చేసినా వెళ్తున్నాను. కానీ ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది మానేశారు. కనీసం మొహం కూడా చూడడం లేదు. ఎదురుగుండగా వెళ్తున్నాను, అటు వెళ్తున్నాను, ఎటు వెళ్ళినా సరే నాకు ఆయన ఇవ్వడం లేదనమాట. షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. ఇవ్వకపోయేటప్పటికి బాధ అనిపిస్తోంది, కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి. అయినా సరే అయినా ఈసారేమో అనుకుంటూ ప్రతిసారి నేను ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతోంది. జరిగినప్పుడు లాస్ట్ 2018కి వచ్చేటప్పటికి అలాగ 2.5 సంవత్సరాలు, ఒక్కరోజు 2 రోజులు కాదు, 2.5 సంవత్సరాలు అసలు ఆయన షేక్ హ్యాండ్ అనేది నాకు ఇవ్వలేదన్నమాట. 2018లో కడతాలకి వెళ్ళినప్పుడు అందరినీ తయారు చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్తే మాట్లాడతారేమో అని ఎంతోమందిని ధ్యానులుగా మార్చి నేను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళేదాన్ని. అయినా వాళ్ళందరితో ఆడుకునేవారు కానీ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చేవారు కాదు. ఇవ్వకపోయేటప్పటికి ఫస్ట్ ఏమో ఎంత ఇదిగానో నాతో మాట్లాడుతూ అలాగా అన్న వ్యక్తి సడన్గా 2.5 సంవత్సరాలు ఎందుకు మానేశారో నాకు అర్థమయ్యేది కాదు. బాధ అనిపించేది, దుఃఖం అనిపించేది. ఆ లోపలే ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పేసి బయటికి కనిపించనిచ్చేదాన్ని కాదు. అటువంటప్పుడు 2018లో ధ్యాన మహాచక్రంలో పత్రి సారు అక్కడి నుంచి లోపల నుంచి వస్తున్నారనమాట. లోపల నుంచి అన్నదానం దాంట్లోంచి బయటకు వస్తుంటే అందరూ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేసారు. నేను కొంచెం లేటుగా ఎవరితోనో మాట్లాడి ముందడిగేసేటప్పుడు వీళ్ళందరూ షేక్ హ్యాండ్ ఇచ్చేసి వచ్చారు. చుట్టూ జనాలు ఉన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన అందరినీ వదిలించుకుని మళ్ళీ అన్నదాన ప్రాంగణంలోకి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారనమాట. అందరూ ఆగిపోయారు. నేను మాత్రం ఆయన వెనకాల షేక్ హ్యాండ్ ఇవ్వాలి కదా నేనని పరుగు పెట్టాను అనమాట. ఆయన వెనకాల పరుగు పెట్టేటప్పటికి ఆయన ఒక కౌంటర్ దగ్గర ఆగున్నారు లోపల. నేను వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి టకీమని చెప్పేసి ఇంకో చోటకి అలా వెళ్ళిపోతున్నారనమాట. వెళ్ళిపోతుంటే ఆయన వెనకాల నేను పడ్డానమాట. ఆయన వెనకాల నేను బయలుదేరాను నడుస్తూ. వెళ్తుంటే మా ఇద్దరికి మధ్యలో ఒక ఆవిడ టక్కమనప్పుడు ఒక ఆవిడ వచ్చారనమాట. మా ఇద్దరికి మధ్యలో ఒక ఆవిడ ఉన్నారనమాట. ఆయన వెనక్కి తిరిగి అవతలకి పోతావా లేదా అన్నారనమాట. అనేటప్పటికి నాకు ఇంకా మొత్తం లోపల ఉన్నవన్నీ కూడా అదొక రకంగా అయిపోయి దుఃఖం వచ్చేసి అక్కడి నుంచి బయటికి వచ్చేయడం జరిగింది. బయటకు వచ్చేసి అప్పుడు ధ్యాన మహాచక్రం జరుగుతున్న ప్రాంగణంలోకి వచ్చి అక్కడ ఒక కుర్చీ ఉంటే ఆ కుర్చీలో కూర్చున్నాను అనమాట. ఆ స్టేజ్ ముందు కుర్చీలో కూర్చుంటే దుఃఖం వచ్చేస్తుంది, కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తున్నప్పుడు అప్పుడు లోపల నుంచి మెసేజ్ వచ్చిందనమాట. 1,00,000 పిరమిడ్ల మహాయజ్ఞాన్ని
తలపెట్టు అని. అప్పుడు సరే ఓకే అనుకున్నాను. ఆ పిరమిడ్ల గురించి తెలీదు, ఏమీ తెలియదు. కానీ ఆ 1,00,000 పిరమిడ్ల మహాయజ్ఞాన్ని తలపెట్టని వస్తే ఓకే అని చెప్పేసి బయటకు వచ్చేయడం జరిగింది. 2019లో వైజాగ్లో మహాకరుణ ధ్యాన మహాచక్రం జరిగిందనమాట. జరిగితే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు పత్రి సార్ అక్కడ నన్ను చూసి పరిగెత్తుకొచ్చి తల మీద గట్టిగా కొట్టడం కూడా జరిగింది. ఇంకంతే అని చెప్పేసి అక్కడి నుంచి నేను ఇంకా ఆ క్షణమే నేను ఇంక ఈ మూమెంట్కి నాకు ఇక్కడి నుంచి అయిపోయింది ఇంకా అని చెప్పేసి నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఇంటికి వచ్చేసేటప్పటికి కాలనీ అంతటినీ కూడా చాలామందిని ధ్యానులుగా మార్చడం జరిగింది. జనాలు తండోపతండాలుగా ఇక్కడికి జనాలు వచ్చేయడం జరుగుతోంది. అప్పుడు ఎలాగే వెళ్ళిపోను అక్కడి నుంచి వచ్చేసాను. కానీ ఆయన చూస్తే వెళ్ళిపోమంటున్నారేమో నన్ను ఇందులోంచి అనుకున్నాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంతమంది జనాలు ఎలా వెళ్ళిపోవాలి అని చెప్పేసి కూర్చున్నప్పుడు నాకు 1,00,000 పిరమిడ్ల మహాయజ్ఞాన్ని తలపెట్టు అని వచ్చింది కదా, దాన్ని చేపట్టాలి అని చెప్పేసి అప్పుడు పిరమిడ్ల తయారీ నేర్చుకుని అది ఎలా చెయ్యాలి ఏంటి అని చెప్పేసి నేర్చుకుని చిన్న చిన్న పిరమిడ్స్ తయారు చేసి ఎక్కడ ర్యాలీలు జరిగినా చిన్న చిన్న పిరమిడ్స్ అక్కడికి కొరియర్స్లో వాళ్ళకి పంపించడం అనేది జరుగుతూ వచ్చింది. అలాగా సంవత్సరం జరిగేటప్పటికి ఏం జరిగిందంటే ఇక్కడ మళ్ళీ వైజాగ్లో రెండోది మహాకరుణ ధ్యాన మహాచక్రం జరిగేటప్పటికి అక్కడ ప్రకృతి వ్యాలీలో నేను స్టేజ్ డెకరేషన్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళతో చెప్పి రంగురంగుల పిరమిడ్లు తయారు చేసి అక్కడికి పట్టుకుని వెళ్ళి ఆ పిరమిడ్లు కట్టడం అనేది జరిగింది. అప్పుడు పత్రి సార్ అక్కడికి వచ్చి అది చూసి అసలు మిరాకిల్ అనిపించి అలా చూస్తూ ఒక అరగంట సేపు స్టేజ్ దగ్గరే కూర్చుండిపోయారనమాట. అప్పుడు ఆయన రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ మేడం కావాలి నాకు అని చెప్పేసి కబురు పెట్టారనమాట. కబురు పెట్టిన తర్వాత ఆ పక్కన కుర్చీ వేసి మేడం ఈ కుర్చీలో కూర్చోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూర్చున్న తర్వాత అప్పుడు నాకు ఇలాగే ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రానికి కావాలి మేడం అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. జరిగేటప్పటికి నన్ను మీరు లాస్ట్ ఇయర్ కొట్టారు సార్, ఎందుకు కొట్టారో తెలీదు అని చెప్పేసి ఆయన అన్నాను అనమాట. కొట్టిన నాకే తెలీదు, మీకేం తెలుస్తుంది మేడం అని చెప్పేసి అని సారీయే అని చెప్పేసి ముద్దుగా ఆయన సారీయే అనేటప్పటికి ఆయన కాళ్ళ మీద పడిపోయాను. అప్పుడు నాకు ఇలాగే కావాలి మేడం, నాకు ఇలాగే ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రానికి కావాలి అని నాకు సాటిస్ఫై అవ్వడం లేదు అని చెప్పేసి మళ్ళీ రెండు అంటున్నారు. అలాగ అంటున్నారన్నమాట. ఇద్దరు కావాలి మిగతావన్నీ నేను చూసుకుంటాను, నాకు కావాలి మేడం, నాకు కావాలి అంటే అలా గెడ్డం పట్టుకుని అరగంట సేపు అసలు వదలలేదనమాట. నాకు కావాలి అని. అప్పుడు ఓకే సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అక్కడి నుంచి అలాగే ధ్యాన మహాచక్రాలకి, యజ్ఞాలకి, యాగాలకి, ఓపెనింగ్లకి, పిరమిడ్ ఓపెనింగ్లకి, అలాగింకా నా ప్రస్థానం పిరమిడ్ డెకరేషన్, రకరకాల పిరమిడ్లు. ఈ రోజుకి ఇప్పటికి ఒక ఈవెంట్ జరుగుతోంది అంటే దానికి సంబంధించిందంతా డిజైన్ చేసి అన్ని పిరమిడ్లతోనే అయి ఉండాలి అని చెప్పేసి అప్పుడు మామూలుగా పిరమిడ్లు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పటికైతే రకరకాల పిరమిడ్లు, మెర్కాబాలు, పిరమిడ్లు ఎన్ని రకాలంటే అన్నీ నాకు దానికి సంబంధించినవి అన్నీ కూడా లోపల నుంచి ఇన్నర్ నుంచి మెసేజ్లా కనిపిస్తూ ఉంటుంది. అవే తయారు చేసి అక్కడికి పెట్టుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే మెర్కాబాల్లో 182 కోణాల వరకు కూడా మెర్కాబాని తయారు చేయడం జరిగింది. 8 కోణాల దగ్గర నుంచి 32, అలాగే 62, 182 శ్రీచక్రాలు, స్పేస్ షిప్లు, సహస్రార పిరమిడ్స్, అలాగా ఇంకెన్ని రకాలంటే మాలలు, కాస్మిక్ ఫాల్స్, కుండలిని ఫాల్స్, ఎనర్జీ ఫాల్స్, స్టాండ్లు, పిరమిడ్ స్టాండ్, జ్యోతి ప్రజ్వలన స్టాండు, జ్యోతి ప్రజ్వలన కుందు, ట్రేలు, గంధపు గిన్నెలు అన్నీ కూడా పిరమిడ్లతోనే అయ్యి ఉండాలి. అలాగే మాలలు, సన్మానం చేస్తే మాలలతో సహా అన్నీ కూడా పిరమిడ్లతోనే అయ్యి ఉండాలని మొత్తం ప్రతీదీ తయారు చేసుకుని పట్టుకుని వెళ్ళి అక్కడ ఆ ఈవెంట్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతటి అక్కడ దాకా రావడం అనేది జరిగింది. లాస్ట్లో పత్రి సారు జాతవనంలో ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే నా చెయ్యి పట్టుకుని అద్భుతం మేడం అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇలాగ ఎన్నో అనుభవాలు, ఎన్నో మిరాకిల్స్, ఒక్కొక్క దాని నుంచి ఎదుగుతూ ఎన్నో రకాలుగా ఒక మహాద్భుతాన్ని చూస్తూ ఎంతోమందికి
ఇది ఏంటి అని తెలియకుండా అడిగారు అంటే అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా అవన్నీ కూడా ఇచ్చుకుంటూ నాకు అయినంత మట్టుకు ఇచ్చుకుంటూ రావడము ఇవన్నీ జరుగుతూ వస్తోంది. నా ధ్యాన జీవితము ఒక అద్భుతంగా సాగుతోంది. అలాగే జూమ్లోకి కరోనా టైంలో జూమ్లోకి ఒకసారి పత్రి సార్ వస్తే ఆయనతో మాట్లాడాలి అని చెప్పేసి ఒకసారి మాట్లాడాను అనమాట. పిరమిడ్ యుగం అయిపోవాలి సార్ అని చెప్పేసి ఆయన దగ్గర అన్నాను నేను జూమ్ క్లాస్లో. అంటే మీరు పుట్టేశారు కదా మేడం, అయిపోతుంది అని అన్నారు. నేను పుట్టుకి పిరమిడ్ యుగానికి ఏంటి సంబంధం అనుకున్నాను. ఈ రోజుకి వేల పిరమిడ్లు, లక్షల పిరమిడ్లు తయారీ అనేది జరుగుతోంది ఇక్కడ. అలాగే కటింగ్ మాత్రం ఇప్పుడు వచ్చి కొన్ని లక్షల పిరమిడ్లు నేను ఒక్కదాన్నే కట్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇంకా ఇక్కడ ఎంతోమంది ఈ టీముగా తయారయ్యి అందరికీ కూడా పిరమిడ్లు నేర్పిస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎంతోమందికి పిరమిడ్లు నేర్పిస్తూ పిరమిడ్ వర్క్లో భాగస్వాములను చేసి వీళ్ళందరినీ తీసుకెళ్ళి ధ్యాన మహాచక్రాలకి, ఆ ధ్యాన మహాయాగాలకి, యజ్ఞాలకి కూడా అందరూ కూడా టీం అంతా కూడా వచ్చి అక్కడ అందరూ కూడా కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి ఈ పిరమిడ్ వర్క్ అనేది సాగుతోంది. ఇది పిరమిడ్ మహాయాగం అనేది దీనికి పేరు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడి నుంచి వినాయక పిరమిడ్ నుంచి ఒక మహోన్నతంగా కొన్ని లక్షల పిరమిడ్లు ఈ చక్రాలకి, యజ్ఞాలకి, యాగాలకి ఇంకా ఎన్నో రకరకాలు ఎక్కడ జరిగినా కూడా అక్కడ కూడా పోస్టల్లో కూడా పంపించడం, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా పోస్టల్లో కూడా పంపించడం అనేది జరుగుతోంది. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని పత్రి సారు నాకు కల్పించడం జరిగింది. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఈ భూమండలం మీదకి వచ్చి ఆయన ఉన్నప్పుడు ఆయన కాలంలో నేను కూడా ఉన్నాను అని చెప్పేసి ఎంత ఆనందం అనిపిస్తూ ఉంటుందంటే అంత ఆనందం అనిపిస్తుంది. నాకు ఈ ధ్యాన దివ్య జీవితం ఒక మహాద్భుతాన్ని నేను చూస్తున్నాను. ఏది చేపట్టినా ఒక మహోన్నతంగా చెయ్యాలి. శాకాహార ర్యాలీలు, అలాగే శాకాహార మహాయాగం అని పేరుతో చేయడం జరుగుతోంది. అలాగే పిరమిడ్ మహాయాగం, ధ్యాన మహాయాగం అని పేర్లు పెట్టి ఇక్కడ నిరంతరం కూడా ధ్యాన సాధన జరుగుతూ ఉంటుంది. అలాగే శాకాహార ర్యాలీలు, పిరమిడ్లు ప్రతీదీ కూడా ఈ శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి ప్రతీదీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను.